దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి స్తుతియు మహిమయు ఘనతయు ప్రభావం చెల్లును గాక. దేవుని కృపను బట్టి దేవుడు మీతో ఏ విధముగా దేవుని స్తుతించి ఆరాధించడానికి మరి నాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. ప్రత్యేకంగా దైవ సేవకులు యేసేపు గారికి, అలాగే సంఘ పెద్దలకు, స్త్రీల సమాజానికి, యవనస్తులకు, మరి ఇంకా చిన్న బిడ్డలకు అందరికీ కూడా క్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేసుకున్నాను. ఇదేనా దాసుని నన్ను దేవుడు ప్రేమించి ఈ మహాపట్టణంలో ఈ విధముగా మీ మధ్య దేవుని వాక్యాన్ని అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి దేవుని స్తుతిస్తూ, ప్రేమైన వలరా మరి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మరి సమయం పరిశుద్ధ గ్రంథానికి వెళదాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి సామెతల గ్రంథంలో నుండి 27వ అధ్యాయం 12వ వచనం. తర్వాత 22 అధ్యాయం, అదే సామెతలు 22 అధ్యాయం 3వ వచనం. చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధులను జయము కలిగిన తండ్రి, నీకు స్తుతి చెల్లిస్తున్నాం. నీ కృపను బట్టి మమ్మల్ని ప్రేమించి ఈ మహాపట్టణమైన ఈ దుబాయ్ పట్టణంలో ఈ విధముగా ఆ మహాదేవుడు అయిన మిమ్మల్ని స్తుతించి ఆరాధించి నీ వాక్యాన్ని వినడానికి మాకు కృప సమయాన్ని బట్టి మీకు స్తుతి చెల్లిస్తున్నాం నాయన. మరి మేమేమి ఉన్నామో అది నీ కృప అయినది నాయన. నీ కృప లేనిదే మేము ఒక్క నిమిషం కూడా ఈ భూమి మీద ఉండలేం. మరి మీరు మాకు జీవాన్ని గ్రహించి నాయనా మహాదేవుడు అయిన మిమ్మల్ని స్తుతించి ఆరాధి కృపాభాగ్యం దయచేసినందుకు వందనాలు. మరి ఇంతవరకు చక్కగా ప్రభువా పాటల ద్వారా, అలాగే వాక్య వివరణ ద్వారా, అలాగే ఆరాధన ద్వారా మీరు మహిమ పొందినందుకు మీకు స్తుతి చెల్లిస్తున్నాను. అలాగే ఇప్పుడు అల్పుడినైనా నిలబెట్టుకుని ఈ వాక్యాన్ని ప్రభువా మాకు ప్రభువా మీరే ప్రభువా మరి మాట్లాడమని అడుగుచున్నాను. పరిశుద్ధాత్మదేవా, మరి కొద్ది సమయాన్ని మీరు ప్రభువా మా అందరి హృదయాలను ప్రభు తాకి ప్రభువా మేము ఏ విధముగా ప్రభువా ఈ లోకంలో జీవించాలో, మరి ఈ లోకాన్ని నుండి మేము వెళ్ళినప్పుడు ఏ విధముగా వెళ్ళాలో ఇవన్నీ కూడా మాకు నేర్పించి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమె. దేని స్తోత్రాలు చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. మరి చక్కని ఆరాధన చక్కగా జరుగుతుంటే నాకు నిజంగా ఏడుపు వచ్చేసింది. ఇంత చక్కని ఈ శ్వాసల మధ్య నేను కూడా ఈ దినాన్ని ఆరాధన చేయడానికి, నేను కూడా ఈ విధంగా మరి మా కుటుంబంగా ఈ విధంగా ఆరాధన చేయడానికి దేవుడు అనుగ్రహించారు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నా. హల్లెలూయా. ప్రియమైన వలరా, మరి వాక్య భాగంలో నుండి దేవుడు 2 సార్లు మాట్లాడాడు. ఒకసారి ఏమో అదే బుద్ధిమంతుడు అపాయం వచ్చినప్పుడు దాగుకొను, బుద్ధులు జ్ఞానం లేనివాడు అంటే ఏం చేస్తాడు ఏంటి? యోచింపక ఆపదలో పడిపో. చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇక్కడ ఆపద అనేది మన జీవితాల్లో ఎప్పుడు వస్తూ మనకి తెలియదు. కొన్ని ఆపదలు అనేవి తెలిసి వస్తాయి, కొన్ని ఆపదలు అనేవి తెలిసి రావు. కాబట్టి తెలిసి వచ్చిన ఆపదను మనము మరి తప్పించుకోవాలి. అలాగే తెలియరాని దాన్ని కూడా తప్పించుకునే మార్గమును మనము వెతకాలి. ప్రేమిల వరకు కాబట్టి ఆపద చాలా భయంకరమైంది. ఎందుకంటే ఈ లోకంలో ప్రేమిల వల్ల ఆపద రాకుండా ఉండదు. ఒకసారి సునీత విలియమ్స్ అనే తెలుసు కదా, స్పేస్లో 9 నెలలు ఉండిపోయింది. 9 నెలలు ఉండిపోయిన తర్వాత ఆ విలియం వచ్చేసిన 9 నెలల తర్వాత వచ్చేసి భూమి మీద ఆమె కాలు మోపిన తర్వాత ఈ విలేకరులు అందరూ కూడా అడిగారు,
అమ్మ ఎలాగుంది అక్కడ స్పేస్లు ఏంటి విషయాలన్నీ అడిగితే అక్కడ ఆమె ఏడుస్తూ ఉంది ఆ విలేకరుతో. ఏమా ఎందుకు వేడుస్తున్నావు అని అడిగితే వాళ్ళు అన్నారు, ఆమె అన్నది, ఏం చెప్పను అన్నది. ఏం చెప్పమంటే కొద్ది దినాల్లో ఈ భూమి ఏమైపోతుంది, నాశనము అయిపోతుంది, అగ్ని చేత కాల్చబడిపోతుందని చెప్పింది. అవును ప్రియమైన వారరా, కాబట్టి ఆపద పొంచి ఉన్నది. ఈ ఆపద నుండి మనము తప్పించబడాలి. ఈ ఆపద నుండి ప్రియమైన మనము బయటికి రావాలి. ఎందుకంటే ఇది వరకు వచ్చే ఆపద లాంటిది కాదు. కొన్ని సముద్రాలు లేకపోతే యుద్ధాలు ఇవన్నీ కొన్ని జరుగుతున్నాయి. కానీ ఆపద ఎలాగుంటుందంటే అగ్నితో ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి ఆపద తప్పించుకోవాలి. చూడండి ప్రియమైన, మొదటిగా మనం చూసినట్లయితే ఆ యొక్క నోవహు దినాలు మనం ఆలోచన చేసినప్పుడు, నోవహు దినాల్లో ప్రియమైన వల్ల యేసు దేవాది దేవుడే చెప్పాడు, మీరు మరి ఈ యొక్క భూప్రపంచం అంతా కూడా మునిగిపోతుంది. కాబట్టి మీరు ఆపదలను తప్పించుకోవాలంటే నోవహుతో చెప్పాడు, ఒక ఓడను తయారు చేయమన్నప్పుడు ఓడను తయారు చేయడానికి మరి నోవహు సిద్ధపడి ఒక ఆరిన నేల లేకపోతే కొండ మీద ఒక ఆరిన నేల తీస్తున్నాడు ఓడను. అప్పుడు ఓడను చేసిన సమయంలో అందరూ అన్నారు ఆయన ఏలం చేశారు. ఎక్కడైనా ఓడను సముద్రం ఒడ్డున తయారు చేస్తారు, లేకపోతే ఎక్కడ చేస్తారు, లేకపోతే గోదావరి ఒడ్డున చేస్తారు. నీళ్ళు ఎక్కడుంటే అక్కడ ఓడను తయారు చేస్తారు. కానీ ఇతడు ఎక్కడ చేస్తున్నాడు, ఆరిన నేలను ఓడను తయారు చేస్తున్నాడు. అందరూ ఇదేంటి, దానికి ఏమైనా మతిపోయిందా అని హేళన చేసి అపహసించారు. ప్రియమైన 120 సంవత్సరాలు కూడా ఏం చేశాడు, సువార్తను ఓపెన్గా చెప్పాడు. రండి, ఈ భూప్రపంచం ఒక దినాన్ని ఏమైపోతుంది, మరి నాశనం అయిపోతుంది, రండి అంటే ఎవ్వడు కూడా రాలేదు ప్రియమైన వాళ్ళరా. అయితే ప్రియమైన వాళ్ళరా, ఒకనొక వచ్చింది, ఎప్పుడూ లేని జలప్రలయము వచ్చింది. వచ్చి ఆ యొక్క ఓడను తేలగొట్టింది. అప్పుడు తలుపు మూయబడింది. అప్పుడు అందరూ వచ్చారు. అందరూ వచ్చి తలుపు కొడుతున్నారు. తలుపు తీయండి అంటే అసలు తలుపు వేసింది ఎవరు, దేవుడు వేసేసాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మనం ఈ ఆపదను తప్పించుకోవాలి. వచ్చే ఆపద మరి ఏదో వాటరు లేకపోతే ఈ జల ప్రళయం ద్వారా కాదు, వచ్చే ఆపద అగ్నితో రాబోతుంది. ఎవడు కూడా తప్పించుకోలేడు. ఇప్పుడు అనుకోవచ్చు, నేను ఇండియాలో చూడండి, ఇండియాలో ఇప్పుడు భయంకరమైన వేడి. అలా వేడి ఏంటో ఒక నిమిషమేమో మబ్బుగా ఉంటుంది, ఒక నిమిషమేమో భయంకరమైన వేడి అన్నమాట. భయంకర వేడి. ఇక్కడ కూడా వేడి అనుకోవచ్చు మీరు, మాకు ఏసీలు ఉన్నాయండి, మాకు పర్వాలేదు అనుకునే వారం ఉండొచ్చు. కానీ ప్రియమైన ఒకానొక దినం రాబోతుంది. ఆ దినానంట శాస్త్రాలు చెప్తున్నారు ఏంటంటే 7 దినాలు ఏదైతే ఉష్ణోగ్రత ఉందో ఆ ఉష్ణోగ్రత ఒకే ఒక దినాన్ని రాబోయే దినాల్లో వస్తుందంట. ప్రియమైన చాలా జాగ్రత్తగా మనం చేయాలి. ఏంటంటే ప్రియమైన వల్ల మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే అటువంటిది ఉగ్రత రాబోతుంది. ఎందుకంటే ఈ సూర్యుడు దేవాదేవుని యొక్క గొప్ప స్థానం ఏంటంటే, గొప్ప జ్ఞానం ఏంటంటే ప్రియమైన వలరా మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆయన సూర్యుడు కిరణాలు పడకుండా ఓజోన్ అనే పొరను ఏర్పాటు చేశాడు. ఏర్పాటు చేసి తర్వాత ఏం చేశాడు, మనకు రక్షణ ఇవ్వడానికి కొన్ని సూర్యకిరణాలు మనకి పంపించాడు. కానీ ఇప్పుడు ఆ ఓజోన్ పొర అంట ఏమైనా చినిగిపోతుంది, కొద్దిగా అయిపోతుంది, చినిగిపోతుంది. ఆ చినిగిపోయినప్పుడు డైరెక్ట్గా ఏమవుతుంది అనమాట, సూర్యకిరణాలు పడిపోతుంటాయి. ఆ పడిపోతున్న సమయంలో ఏమవుతుందంటే పంటలు పండవు, మనుషులకు వ్యాధులు, బాధలు, భయంకరమైన క్యాన్సర్స్ ఇవన్నీ కూడా రాబోతుంటాయి. కాబట్టి ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, ఇటువన్నిటి నుండి మనం తప్పించబడాలి. వీటన్నిటి నుండి తప్పించగలిగిన దేవుడు
మనకు ఉన్నాడు. దేని స్తోత్రం చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళ, ఇవన్నిటినీ కూడా తప్పించబడాలంటే మన దాగు చోటు ఎక్కడ? మనం దాక్కోవాలి. మనకు దాచేవాడు ఉండాలి. ఆ దాచేవాడు ప్రియమైన ఉన్నప్పుడే ఇవన్నిటి నుండి మనము తప్పించబడతాం. చూద్దాం ప్రియమైన 4 విషయాలు మీ ముందు నేను చెప్తాను. మన దాగు చోటు ఎలాగ ఉండాలి, మన దాగు చోటు ఏంటి అన్నది మనం చూద్దాం. చూడండి ప్రియమైన కొలసీలు రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకుడి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని మనసు పెట్టకుడి. ఏలయనగా ఇక్కడ అమ్మా, మీరు మృతి పొంది మీ జీవము క్రీస్తుతో కూడా దాచబడి ఉన్నది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే మన జీవము ఎవరితో దాచబడి ఉందండి? ఎక్కడ దాచబడి ఉంది? దేవుని దగ్గర దాచబడి ఉంది అన్నది జ్ఞాపకం చేసుకోవాలి. ఎప్పుడు దాచబడి ఉంటుంది అంటే మనం ఆలోచన చేయాలి. ఎప్పుడు దాచబడి ఉంటుందండి? మన జీవము మనలో కాకుండా యేసు ప్రభువులో, లేకపోతే మన జీవము దేవుని యొద్ద దాచబడాలి అంటే నువ్వేం చేయాలి? ఏం చేయాలండి? యేసు ప్రభుని సొంత రక్షకుడిగా అంగీకరించాలి. ఇంకా అంగీకరించకుండా, ఇంకా బాప్తి సాక్ష్యంలో నీవు లేకుండా ఉన్నట్లయితే నీ జీవం ఎక్కడ ఉంటుందంట? బయట ఉంటుంది. బయట ఉన్నప్పుడు ఆ జీవము ప్రేమ మరి మనకు ఆపద వచ్చినప్పుడు ఆ జీవానికి రక్షణ లేదు. కానీ ఎప్పుడైతే నీవు యేసు ప్రభువును అంగీకరించి ప్రియమైన వారు బాప్తిస్మ సాక్ష్యములోకి వచ్చి యేసు ప్రభు యొక్క రక్షణలో కొనసాగుతున్నప్పుడు నీ జీవం ఎక్కడుంటుంది? ఆయన దేవునిలో ఉంటారు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ప్రియమైన వారు, ఈ దినాన్ని నేను ఎందుకో నేను ధ్యానం చేశాను. ఏం చెప్పాలి ప్రభు అని అడిగినప్పుడు చాలా 2-3 మరి వర్తమానం నేను ధ్యానం చేసినప్పుడు నాకు ఆలోచన వచ్చింది. మరి మనం ఎక్కడ దాచబడాలి? మరి అగ్నివతేత ఈ యొక్క ప్రపంచము నాశనమైపోయేది. ఈ భూమి పుట్టినంతవరకు ఇంతవరకు అనేకమైన ఆపదలు వచ్చాయి. కానీ ఈ రాబోయే ఆపద అది ఎవ్వరు కూడా తప్పించలేని ఆపద. కాబట్టి ఈ మధ్యాహ్న సమయంలో దేవుడు నీతో మాట్లాడితే మాటలేంటో తెలుసా? నీ రక్షణను, నీ జీవము ఎక్కడ దాయబడాలి? యేసుక్రీస్తునందు దాయబడాలి. ఒకవేళ నీవు గనక అనేక జీవం గనక యేసుక్రీస్తునందు దాయబడకపోయినట్లయితే నీ జీవం నీలో ఉంటే మరి ఒక్కొక్క దినాన్ని నీవు ఏం చేసుకోలేవు? తప్పించుకొనలేవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమ, తప్పించుకొనలేమన్నది మాత్రం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, కీర్తనకారుడు అంటాడు 32వ అధ్యాయము 7వ వచనం. నా దాగు చోటు నీవే, శ్రమలో నుండి నీవు నన్ను రక్షించదువు, విమోచన గానములతో నన్ను నీవు ఆవరించ. నా దాగు చోటు ఎవరు? నీవే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును ప్రియమైన వారా, మనకు శ్రమ వచ్చినప్పుడు, మనకు బాధ వచ్చినప్పుడు ఆయనే దాగు చోటు. ప్రియమైన వారా, రాబోయే ఉగ్రత నుండి కూడా తప్పించేవాడు ఎవరు? ఆయనే. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకా నీవు బుద్ధిమంతుడిగా నువ్వు లేకపోయినట్లయితే, అంటే ఇంకా నువ్వు ప్రభువైన యేసుక్రీస్తుని నీ సొంత రక్షకుడిగా అంగీకరించకపోయినట్లయితే, నీ రక్షణ, నీ జీవము, నువ్వు రక్షించబడినప్పుడు నీ జీవము క్రీస్తుతో కూడా దాచబడకపోయినట్లయితే
చాలా ప్రమాదంలో ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన్ని మనకు తెలియజేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇంకా రక్షించబడకుండిగా అక్కడ పాత నిబంధనలో 6 ఆశ్రయపురాలు ఇట్టాడు. 6 ఆశ్రయపురాలు. ఎవడైతే పాపం చేస్తూ ఉంటున్నాడో, తెలియక పాపం చేసి ఉంటున్నాడు, వాడు పరిగెత్తుకుని వెళ్ళి ఎక్కడ ఉండాలి? ఆశ్రయపురంలో ఉండాలి. ఆశ్రయపురం వెళ్ళిన తర్వాత ఇంకా తరుముకున్నవాడు, చంపాలనుకున్నవాడు వెళ్ళడానికి వీలు లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే ప్రియమైన వలన మనము కనుక క్రీస్తులో దాచబడినట్లయితే సాతానుడు నిన్ను వెంటాడుతున్నప్పటికీ నీకు కూడా నిన్ను ఏమీ కూడా చేయలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి మన దాగుచోటు ఎవరు? ఆయనే. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇంకా ఒకవేళ ఈ రక్షణ అనుభవంలో నీకు లేకపోయినట్లయితే ఇది మంచి సమయం అండి ప్రియమైన వారరా. ఎందుకంటే సమయం చాలా కొంచెముగా ఉన్నది. వచ్చేవాడు ఏమాత్రము కూడా ఆలస్యము చేయవాడు కాదు. ఇలాగ ఉన్నాయిలే దినాలు అనుకుంటున్నాం. మనం ఏమనుకుంటున్నామంటే ఇలాగ ఉన్నాయి, ఇలాగే వెళ్ళిపోతుంది అనుకుంటున్నాం. ముందు చెప్పాం కదా, నోవహు దినాలు చూసినప్పుడు వారి ఇష్టానుసారమైన జీవితం ఇలాగే ఉంటుంది. ఎప్పుడు ఇంత జలప్రలయం, ఇంత దేశాన్ని, ఇంత ప్రపంచాన్ని ముంచగలదనే ఆలోచన, ఎప్పుడు వర్షాలు లేవు అప్పుడులో, అటువంటి సమయంలో ఎలాగింత ముంచగలదని ఆలోచన. ఇప్పుడు అందరూ కూడా అదే ఆలోచనలో ఉన్నారు. చాలామంది కూడా అదే. ఇప్పుడు ఇండియా దేశంలో ఇతర దేశాలు పరిష్టానుసారమైన జీవితాన్ని యేసు ప్రభు వస్తాడంట. వీళ్ళు క్రైస్తవులు పిచ్చివాళ్ళు. ఏమంటున్నారు? క్రైస్తవులు ఎలాంటి వాళ్ళు? పిచ్చివాళ్ళు. యేసు ప్రభు వస్తాడంట, మరలా తీసుకుని వెళ్ళిపోతాడంట. పిచ్చివాళ్ళండి వీళ్ళు ఆరాధించే అదే విధంగా. ఇప్పుడు అదే జరుగుతోంది. కానీ వస్తానన్నవాడు మాత్రం తప్పక వస్తాడు. మొదటిగా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడా లేదా? వచ్చాడు. ఆయన మళ్ళా వస్తాడు. ఆ రాకడ సమయంలో, ఆ మధ్యాకాశములో ప్రియమైన ఆయన వచ్చినప్పుడు ఆయన బిడ్డలను మొట్టమొదటిగా సమాధులు ఉన్నవారు పైకి లేస్తారు. సజీవులమైన మనం కూడా ఏం చేస్తాం? మహిమ శరీరాలతో ఆయనను ఎదుర్కొంటాం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి భయంకరమైన ఆపద రాబోతుంది ఈ దేశానికి, ఈ భూమి మీదకి. కాబట్టి దానిని తప్పించుకోవాలంటే బుద్ధిమంతుడిగా ఉండాలి. మొట్టమొదటి ఏంటో తెలుసా? నువ్వు రక్షణ అనుభవంలో సాగాలి. నువ్వు రక్షించబడాలి. ఇది ఉచితమైన ప్రియమైన వారా. దీనికి ఖర్చు ఏమీ అవసరము లేదు. ఇంత ఉచితమైన మరి రక్షణను నిర్లక్ష్యము చేసి, ఎందుకంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో 2వ అధ్యాయము 3వ వచనం చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 3వ వచనం. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎడల ఎలాగూ తప్పించుకుంటావు? ఇంత రక్షణను దేవుడు ఉచితంగా ఇస్తున్నాడు. నోవహు కాలంలో ఉచితంగా రండి, రక్షణ వాడ తయారీ అయిపోతుంది, రండి, దానిలోకి రండి అన్నప్పుడు ఎవ్వరు కూడా రాలేదు. నిర్లక్ష్యము చేసిన వాడు ఉన్నారు. అయితే ఇప్పుడు దేవాది దేవుడు పిలుస్తున్నాడు. సమయము చాలా గతించిపోతుంది. ఒకవేళ నువ్వు అనుకోవచ్చు, నాకు 50 సంవత్సరాలు, లేకపోతే 20 సంవత్సరాలు, 30 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనుకోవచ్చు. కాబట్టి సంవత్సరాలు కాదు, మనిషి యొక్క జీవితం ఎప్పుడు ముగుస్తుందో ఎవరికి కూడా తెలియని పరిస్థితిలో ఉంది. కాబట్టి దయచేసి ఇంకా రక్షించబడకుండా, బాప్తి సాక్ష్యంలోకి నీవు రాకుండా, నువ్వు ఏదో యథావిధిగా ఏదో వచ్చి వెళ్ళిపోయేవాడు ఉన్నావేమో. ఒకసారి ఆలోచన చేసుకో. ఇదే మంచి సమయం. అంతే నమ్మి అంటే లోకాసువార్త 16వ అధ్యాయం 16వ వచనం అంటాడు, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షించబడను, నమ్మని వానికి శిక్ష ఉంది అన్నది మాత్రం ప్రియమైన వారా, ఎన్ని గ్రంథాలు పగడాల ప్రవీణ్ గారిని చంపడానికి గల కారణం ఏంటో తెలుసా? ఆయన ప్రతి గ్రంథాన్ని కూడా చదివేశాడు. ఆయనకు వాళ్ళ తండ్రి ముస్లిం అయితే ఆమె వాళ్ళ తల్లి క్రిస్టియన్. తర్వాత హిందూ గ్రంథాలు అన్నిటినీ చదివేశాడు. వీడు ఉంటే
మన యొక్క మతం లేకపోతే మన యొక్క విశ్వాసం, మన హిందుత్వం ఉండదని ఏం చేశారు? చంపేశారు. ఇప్పుడు కూడా ఏం తెలియదు, ఎవడు చంపాడు ఏంటో కూడా తెలియలేదు. అయినా పర్వాలేదు, మరణము గురించి దేవుడు ఏమీ కూడా బాధపడ్డావు. విశ్వాసులు మరణము ఆయన అలాగను తీసుకుని వెళ్ళేవాడిగా ఉంటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా రక్షణలో నీ జీవము దాచబడి ఉంటుంది అన్న జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడిన వాడవుగా అయితే నీ జీవం ఎక్కడుంటుంది? క్రీస్తులో దాచబడి ఉంటాడు. దేవునికి అప్పుడు క్రీస్తులో దాచబడినప్పుడు నీకు ఏ సమస్య ఉండదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మొట్టమొదటి అనుభవం ఏంటంటే నీ జీవము క్రీస్తులో రక్షణ క్రీస్తులో దాచబడాలి. రెండోది ప్రియమైన వారా ఏమంటారు? రెండోది ఏంటంటే చూడండి, 1 సమూయేలు 20వ అధ్యాయము 5వ వచనం. 1 సమూయేలు. అందుకు దావీదు, రేపటి దినము అమావాస్య, అప్పుడు నేను భోజనము చేయవలను. అయితే ఎల్లుండి సాయంత్రం వరకు చేనులో దాగుటకు నాకు సెలవు. సరిపోతుంది. నేను ఎక్కడ దాగాలనుకుంటున్నాను? చేనులో దాగుకుండా నాకు సెలవు ఇమ్మని చెప్తున్నాడు. ఇంటి అమావాస్య, ఈ సౌలు మహారాజు ప్రతి అమావాస్యకి వారి కుమారులను, అలాగే దావీదు కూడా వారి కుమారులు ఒకడైపోయాడు కాబట్టి ప్రతి అమావాస్య దినాన్ని కూడా ఏం చేస్తాడు? విందును ఏర్పాటు చేసి, అంటే దాన్ని అంటారు నైట్ క్లబ్ అంటారు. నైట్ క్లబ్ని ఏర్పాటు చేసి అక్కడ డ్యాన్సులు, విందు భయంకరంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈనాడు కూడా మన హైదరాబాద్ ఇతర పట్టణాల్లో, మరి ఇతరతర సిటీల్లో ఏం చేస్తున్నారండి? నైట్ క్లబ్స్. ఆడని మగాని తేడా ఏమీ కూడా లేదు, జరుగుతున్నాయి. భయంకరంగా జరుగుతున్నాయండి. పాపం బహు భయంకరంగా విస్తరించిపోతుంది. అటువంటి నైట్ క్లబ్బులకి వెళ్ళాలి అని దావీదుకు ప్రియమైన వారు అమావాస్య రోజున అక్కడ విందు ఆరగించి నైట్ క్లబ్ ఉండాలి. అయితే దావీదుకి మాత్రం ఇష్టము లేదు. దావీదు ఉండడానికి ఇష్టపడలేదు, ఆ నైట్ క్లబ్లో ఉండడానికి ఇష్టపడలేదు. అంటున్నాడు, నేను ఎక్కడ ఉంటాను? చేనులో ఉంటాను. అది వెళ్ళే వరకు కూడా ఆ దినము, ఆ చీకటి, ఆ క్లబ్బు చీకటి, ఆ జీవితం చీకటి, దినము వెళ్ళే వరకు కూడా నేను ఎక్కడుంటాను అంటున్నాడండి? చేనులో ఉంటాను. చేను దేనికి సాదృశ్యం అంటే, దేనికి సాదృశ్యము? సంఘానికి సాదృశ్యం. దేనికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన రెండో విషయంలో మనము దాచబడాలంటే, ఆ ఉగ్రత దినాన్ని నుండి మనము తప్పించబడాలంటే, రెండవది సంఘం అనే చేనులో, పొలంలో నీవు ఉండాలి. దేనికి స్తోత్రం. చాలామంది సంఘం గురించి చాలా అనుకుంటారు. చూడండి, ఇక్కడ మీరున్నారు, కానీ ఇప్పుడు రక్షింపబడి కొంతమంది బయట ఉండి ఏం చేస్తున్నారు? బయట ఉండి వారి ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నారు. సంఘము చాలా శ్రేష్టమైనది. దేవుడు మనల్ని ప్రేమించి ఆయన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఇది మామూలు సంఘం కాదండి. చాలా జాగ్రత్తగా గమనించాలి. అంటాడు, చాలా జాగ్రత్త. సంఘము అనగా ఇది ఏదో ఈనాడు అలాగలేవులే సంఘాలు. కొన్ని సంఘాలు ఎలాగున్నాయండి? సాతాను అధికారములో ఉన్నాయి కొన్ని సంఘాలు. వాక్యము లేదు, వాళ్ళు గొప్పలు వాళ్ళు చెప్పుకొని ప్రియమైన వలరా ఉండేవారు ఉంటున్నారు. చూడండి, దెస్సలోనిక పత్రికలో 2వ అధ్యాయము చూడండి, 2వ అధ్యాయము 3వ వచనంలో అనగా 2వ దెస్సలోనిక 2:3 అదే అమ్మా. నాశన పాత్రుడగు పాపపురుషుడు బయలు పడితేనే గాని ఆ దినము రాదు.
ఏది దేవుడు అనబడునో, ఏది పూజింపబడునో దాని అంతటిని ఎదిరించుచు, దాని అంతటికి పైగా తన్ను తానే హెచ్చించుకుంటున్నాడు. చూసారా, సంఘాల్లో తన్ను తాను హెచ్చించుకునేవాడు. ఎవరు హెచ్చించబడాలంటే మనం అందరం కూర్చోండి ఎందుకు? దేవుడు హెచ్చించబడాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం హెచ్చించుకోకూడదు. చాలా భయంకరం. చాలామంది హెచ్చించుకుంటున్నారు, నేను అది చేశాను. దేవుడు ఏది చేయమని చేయాలి. సంఘములో పెద్దలు ఉండాలి, దేవుని సేవకుడు ఉండాలి, పెద్దలు ఉండాలి. సంఘములో పెద్దల పరిచర్య చాలా ప్రాముఖ్యమైనది. కానీ ఎంతవరకు వారికి అప్పగింపబడిన పనిని వారు నెరవేర్చే వరకే, అంతవరకే. అధికారము చూపడానికి వారికి నేను తావు ఇవ్వను. అధికారం ఒక దైవ సేవకుడికి. కానీ దైవ సేవకుడు ఏది చెప్తే ఆ పనిని చేయవలసింది ఎవరండి? సంఘ పెద్దలు. చాలా జాగ్రత్తగా గమనించుకోవాలి, చాలా జాగ్రత్తగా. ఈనాడు అలాగలేదు. లవోదికే సంఘం అయిపోయింది. లవోదిక సంఘం ఏముందండి? లవోదిక సంఘం 3 అధ్యాయములు ఉంటుంది. ప్రకటన గ్రంథం 3 అధ్యాయం చూడండి ఒకసారి. 3 అధ్యాయం 15 వచనం అనుకుంటాను. మీ క్రియలు నేను ఎరుగుదును, చల్లగానైనను వెచ్చగానైనను లేవు. మేలు నూలు వెచ్చని స్థితి. ప్రిమిలమో నేను ఉమ్మివేయ, నా నోటను ఉమ్మివేయ ఉద్దేశించుచున్నాను. అయ్యి బాబోయ్, ఇది చదివితే నిజంగా చాలా భయంకరం. అలా ఉమ్ము వేశాడంటే ఆ ఉమ్ములో నుంచి ఏమైనా తీసుకోగలదా? మళ్ళీ ఉమ్ముని అసలు తీయగలదా? ఎంత అసహించుకుంటున్నాడో చూడు. సంఘము యేసు ప్రభువు ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. చాలా జాగ్రత్త సుమా. అందుకని ప్రసంగిలు అంటాడు, నువ్వు దేవుని మందిరికి వెళ్ళినప్పుడు నీ ప్రవర్తనను చాలా జాగ్రత్త. చాలా అంటే నువ్వు ఏంటి, ఆయన పైన ఉన్నావు, నువ్వు ఎక్కడున్నావు? కింద ఉన్నావు. చాలా జాగ్రత్తగా గమనించాలి. అందుకే మనం ఈ సంఘములో వచ్చిన దేవుని సంఘాన్ని రావాలి. ప్రతి దినము కాడ నీవు దాచబడాలంటే ఒకానొక దినాన్ని సంఘమును ఆయన తీసుకుని వెళ్ళిపోతాడు. నువ్వు దాచబడాలి అంటే సంఘం అనే పొలములో ఉండాలి. చూడండి, బోయాజు పొలానికి వచ్చింది ఎవరు? రూతు. బోయాజు పొలానికి వచ్చినప్పుడు రూతుకి ఏమన్నా శ్రమ వచ్చిందా? బాధ వచ్చిందా? హింస వచ్చిందా? ఎవరైనా హేళన చేయడానికి అవకాశము ఉందా? ఆమెను పాడు చేసే అవకాశము ఉందా? చక్కగా ఎన్నులు ఏరుకుంటుంది. సాయంత్రం చూడండి, ఆమె ఆ పొలములో ఉన్నంత కాలము కూడా భోజనానికి కరువు లేదు, ఏమీ లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బోయాజు ఎవరికి సాదృశ్యము? క్రీస్తుకు సాదృశ్యం. క్రీస్తు అనే సంఘములో ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ సంఘం చాలా శ్రేష్టమైనది. దేవుని సేవకులు చాలా ఉన్నతమైన వారు. అలా నడిపించుకోండి. సంఘం రాబోయేదేలా ఉగ్రత నుండి తప్పించబడాలి అంటే సంఘములో ఒక పాత్రగా ఉండాలి. ప్రియమైన సంఘము చాలా శ్రేష్టమైనది. అందుకని ఇశ్రాయేలు వాళ్ళు బానిసలుగా ఆ బబులోను దేశం వెళ్ళకముందు వారి సంఘాన్ని, దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము చేశారు. వారు నిర్లక్ష్య వైఖరిని బట్టి వారిని ఎక్కడికి తీసుకెళ్ళి వెళ్ళిపోయాడు? బబులోను బానిసలుగా తీసిపోయాడు. బానిసలంటే ఈనాడు బానిసలు కాదు. అప్పుడు మరి మొత్తం వస్త్రాలన్నీ ఇప్పేసి కొట్టుకుంటా తీసుకుని వెళ్ళేవారు. అంత మాత్రమే కాదు, వారు చంటి పిల్లల్ని చంపేసేవారు. వారి గర్భిణీ స్త్రీలు ఉంటే చీల్చివేసేవారు గర్భిణి. ఇటువంటి పరిస్థితుల్లో తీసుకుని ఎందుకు వాళ్ళు అలాగ వెళ్ళిపోయారంటే ఒకే ఒక కారణం ఏంటో తెలుసా? దేవుని మందిరాన్ని నిర్లక్ష్యము
చేశారు. అందుకంటాడు నెహెమ్యా గ్రంథం 10వ అధ్యాయము ఆఖరి వచనంలో, నేను ఇదే చెప్పాను ఒకసారి పోయిన సంవత్సరం వచ్చిన తర్వాత. నేను ఏం చెప్పానో తెలుసా? మేము అందరిని లేచి నిలబెట్టి ఆ డిసెంబర్ మాసంలో ఒక మాట అన్నాను, దేవుని మందిరాన్ని మనము నిర్మరచిపోకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన వాళ్ళరా, మిమ్మల్ని 2 చేతులెత్తి నేను దండం పెట్టి చెప్తున్నాను, రక్షించబడిన వాడవు. మొట్టమొదటి రక్షణలో నిజమము దాగి ఉంటుంది. రెండవది, సంఘములో నీవు దాగి రక్షించబడిన వాడు ఎక్కడ ఉండాలి అంటాడు? ఆశీర్వదించబడిన వాడా లోనికి రా. దేనికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి సంఘాన్ని నిర్లక్ష్యం చేయొద్దు. సంఘము కొరకు మీ పాత్ర ఏంటో, సంఘ పెద్దల పాత్ర ఏంటో దేవుని చిత్తమైతే సమయం నాకు ఇస్తే మీ పెద్దలు ఆలోచించుకొని. ఎందుకంటే నేను పాస్టర్ మీ యొక్క సంఘం పిలువుగా రాలేదు. నేను నా బిడ్డలతో కొంతకాలం, ఎందుకంటే చాలా పని ఉంది ఇండియా దేశంలో. దేవుని సేవకు అసలు ఒక్క నిమిషం కూడా ఖాళీ ఉండలేదు. అసలు మా గ్రామంలో అసలు ఉండదు. ఎందుకంటే 10 సంఘాలు ఉన్నాయి. 10 సంఘాలు ఏదో సంఘంలో ఏదో రోజుని మీటింగ్స్ అవి చాలా ఉన్నాయి. కానీ కొంచెం మా బిడ్డలతో ఉండాలి అని ఆశపడి మేము వచ్చాం. మీతో కలిసి ఈ విధంగా ఆరాధించడానికి దేవుడి కృపను అనుగ్రహించాడు. దాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ప్రియమైన వారరా, మరి ఈ సమయంలో సంఘము చాలా శ్రేష్టమైనది. ఆ సంఘంలో బాధ్యత చాలా శ్రేష్టమైనది ప్రియమైన వారా. కాబట్టి సంఘములో మనము అంటాడు అపొస్తలుల హెబ్రీ పత్రికలో అపొస్తలుడైన పౌలు ఒక మాట రాస్తుంటాడు. చూడండి, 10వ అధ్యాయము 24వ వచనం. కొందరు మానుకొనిచున్నట్లు సమాజముగా కూడుట మానక ఒకరికొకడు హెచ్చరించు ఆ దినము, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఏ దినం? ఒక ఉగ్రత దినము ఉంది. ఆ దినము సమీపించుకొలిది. మరీ ఎక్కువగా ఏం చేయాలి? అలాగూ అంటే కూడుకోవటం మానకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన వారులా, కాబట్టి కొందరు మానుకున్నట్లు మీరు మానుకోకూడదు. అసలు మీకు విషయం చెప్తాను. మేము కోవిడ్ దేశంలో పనిచేసాం. మా కోయిటి వాళ్ళు, నేను డ్రైవర్గా పనిచేశాను, తన ఏమో ఇంట్లో పనిచేసేది. మా కోయిటి వారు చూడండి, వాళ్ళు సంగతి సైతాడు చేసే పని. 3 గంటలకి మా సంఘం అక్కడ 2:30 వరకు భోజనానికి వచ్చేవారు కదా. అయ్యాల వచ్చేవారు కాదు. ఏంటి వెళ్ళియో మీరు కనీస అంటే ఈరోజు నువ్వు కనీసాలకు వెళ్ళిపోతారు, చర్చి కనీసం అంటే చర్చి వెళ్ళిపోతారు అని వాళ్ళు ఆలస్యం చేసి 2:30కి భోజనం పెట్టుకొని ప్రియమైన ఉండేవారు. ఉంటే సరే దేవా ప్రార్థన చేసుకొని అలా ఉండేవాళ్ళు. అప్పుడు వెంటనే అయిపోయిన వెంటనే టప్ 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 కడిగేసి మళ్ళీ వచ్చేసేది. సొరాసొరా వెళ్ళో అనేది, అంటే నువ్వు గబగబ కడిగేస్తున్నావు వెళ్ళిపోవడానికి అనేది. ఏదేమో అన్ని అనుకున్నా సరే అని చెప్పేసి వెళ్ళి బయటకు వచ్చి ఎంత డబ్బు అయినా సరే అప్పుడులో మాకు ఇచ్చేవారు 25 దినాలు జీతం, 25 దినాలు ఇచ్చేవారు. అప్పుడు దిన్నర పెట్టి దేవుని సన్నిధికి ట్యాక్సీ కట్టించుకుని వెళ్ళిపోయాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిని మర్చిపోకూడదు, మానవద్దు. అందుకే దావీదు ఆశీర్వదించబడ్డానికి గల కారణం ఒకే ఒకటి, దేవుని సన్నిధిని వెదికాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సౌలు వెదకలేదు, ఆ కుటుంబం అంతా నాశనం అయిపోయింది. దావీదు ఏం చేశాడో తెలుసా? దేవుని సన్నిధిని వెదికాడు. ఎక్కడుంది మందసం, ఎక్కడ ఆరాధన చేసుకోవాలి. ఎందుకంటాడు 92వ కీర్తనలో చక్కని మాట, 12వ వచనం చూడండి దయచేసి. నీతిమంతుడు ఖర్జూర వృక్షం వలె, పైకి ఇంకో పరిచయం అది యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆలయములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. ఎక్కడ వర్ధిల్లుతావు నువ్వు?
దేవుని మందిరములో నాటబడాలి. నేను మీరు ఇలా ఇలా అతిశయం అనుకుంటారేమో కానీ మరి మా 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 పెద్ద అబ్బాయి ఆరాధన చేత నాకు ఏడుపు వచ్చేసింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే, మనము దేవుని మందిరములు ఏముంది నాటపడాలి. నాటపడడం అంటే ఏంటి? ఒకరు వారం వచ్చేసి ఒకరు రావటం కాదు, ఒక వారం వచ్చి ఒక వారం రావటం కాదు. అది ఎంత ఖర్చు అయినా, చాలామంది అనుకుంటారు ఆయన తీసుకురావాలి, మా బావగారు గంగాజలం గారే తీసుకురావాలి కారు వచ్చి అనకూడదు. డబ్బులు లెక్క చేయొద్దు. ఆశీర్వదించే దేవుడు మనకి ఉన్నాడు. డబ్బులు లెక్క చేద్దని దేవుని సన్నిధికి రావడానికి. దయచేసి నాటపడాలి. ఈ సంఘంలో నువ్వు నాటపడ్డావు అనుకో, మరి వేరే సంఘానికి వెళ్ళకూడదు, అది పొరపాటు. ఒక సంఘములో నీకు ఒక పాత్ర ఉంది. దేవుని చిత్తమైతే వెళ్ళే ముందు నీ పాత్ర ఏంటో సంఘములో నేను చెప్పి వెళ్తాను. ఆయన సమయం ఇచ్చి పోయినా ఏదో సమయం అయినా సమయం ఇస్తారని నాకు ఆశ ఉంది. 2 నెలల్లో ప్రియమైన ఈ నాటబడిన సంఘములో నీ పాత్ర ఎంత ఉందో తెలుసా? అది గనక నువ్వు చేస్తే అస్సలు దేవుడు నువ్వు ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు ఇంకా నీకు ఎక్కడ కూడా అంత ఆశీర్వాదం నింపబడి వద్దా అనుకుంటావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి నాటబడాలి. స్త్రీల్లో నీకు తెలుసా అన్న తెలుసా? యేసు ప్రభువు వారిని ఆశీర్వదించినప్పుడు ఎవరున్నారు? ఎక్కడుంది ఆమె? దేవుని మందిరం నాటబడి ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. స్త్రీలు మాకేముందండి, మేము ఉండము. మీరు కూడా నాటబడి ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన వారా, మీకు నేను చెప్పేది ఏంటంటే దేవుని మందిరాన్ని విడిచిపెట్టద్దు. ఎప్పుడైతే ఇశ్రాయేలు దేవుని మందిరాన్ని విడిచిపెట్టారు, వాళ్ళు బానిసలైపోయారు. తిండి లేదు, భయంకరమైన స్థితిలో జీవించారు. మళ్ళా దేవుడు జ్ఞాపకం చేసుకొని మళ్ళా వచ్చినప్పుడు ఏముందో తెలుసా? అప్పుడు అంటున్నారు, మేము దేవుని మందిరాన్ని మేము విడిచి పెట్టాం. ఎందుకు? ఆ రుచి తెలిసిందే వాళ్ళకి. కాబట్టి దేవుని రెండవది ఏంటి? మనం ఎక్కడ దాచపడాలి? సంఘములో దాచపడాలి. దేవునికి స్తోత్రం. మాకు ఇచ్చిన సమయం అయిపోతుంది, ఇంకా 2 ఉన్నాయి. త్వరగా చూడండి. మూడవదిగా ప్రియమైన వాళ్ళరా, మూడవదిగా చూడండి 1 రాజులు 17:5. 1 రాజులు 17:5. అమ్మా అక్కడ కొంచెం ఎదరికి చదువు. దేవుడు చెప్తున్నాడు నువ్వెక్కడికి వెళ్ళాలి? తూర్పు వైపునకు పోయి యొర్దానుకు ఎదురుగానున్న కేరీతు వాగులో దాగి ఉండుము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎక్కడ ఉంటున్నాడు? కేరీతు వాగులో. ఎందుకు? కరువు వచ్చింది. ఆ కరువు 3.5 సంవత్సరాలు కరువు వచ్చింది. ఆ కరువు కాలంలో నువ్వు ఎక్కడ దాగి ఉండమంటున్నాడండి? కేరీతు వాగు దగ్గర. కేరీతు వాగు దొంగవాగు. కేరీతు వాగు దొంగవాగు అంటే ఎందుకంటే ఒక్క నిమిషం ఎండిపోతుంది, ఒక్క నిమిషము నీళ్లు వచ్చేస్తాయంట. ఆ వాగు అలాగే ఒక్క రోజు లేదా 10 రోజులు మంచి ఫుల్గా నడుస్తాయి. కొన్ని రోజులకి ఏమవుతుంది? ఆ కేరీతు వాగు ఎండిపోతుంది. అది ఏలియాకు తెలుసు. కానీ దేవుని మాట చెప్పున ఏం చేశాడు? కేరీతు వాగు దగ్గరికి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కేరీతు వాగు దగ్గరికి వెళ్ళినప్పటికీ ప్రియమైన వారు అక్కడ ఉండమన్నాడు. ఏలియాకు తెలిసినప్పటికీ కూడా ఏలియాకు తెలిసినప్పటికీ కూడా దేవుడు చెప్పిన మాటకి ఏమయ్యాడు? లోబడ్డాడు. ప్రియమైన వారా, అంటే మనము దాగుచోటుగా ఉండాలి. శ్వాసములో మనము ఉండాలి. దేవుడు ఏది చెప్తే అది మనము చేయాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంటే ఏలియా విశ్వాసముతో ఏం చేశాడండి? వెళ్ళిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మొట్టమొదటిగా రక్షణలో మన జీవము దాగి ఉంటుంది. రక్షించబడిన నీవు దేవుని పొలమని ఆ యొక్క సంఘములో నీకు దాగ చోటుగా ఉంటుంది. మూడవదిగా విశ్వాసములో నీకేముండాలి? దాగుచోటుగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము.
చూడండి, అబ్రహాముకి దేవుడు అన్నాడు, నేను చూపించే స్థలానికి, నీకు చూపించే దేశానికి వెళ్ళమన్నాడు. వెళ్ళిన తర్వాత ఏమక్కడ వాగ్దానం ఇచ్చాడో తెలుసా? అప్పటికి అబ్రహాంకి 75 సంవత్సరాలు. అక్కడికి వెళ్ళినప్పటికి ఎన్ని? 75 సంవత్సరాలు. 75 సంవత్సరాల్లో నువ్వు చూడు, ఇసుకరేం లెక్కెట్టు, ఆకాశ నక్షత్రాలు చూడు, ఇవన్నీ కూడా నీ యొక్క సంతానం వల్లే, ఆ విధంగా ఏ విధంగా ఉన్నాయో అవన్నీ కూడా నీకు సంతానం వల్లే నేను చేస్తానన్నాడు. అన్నాడు లేదండి? మరి అబ్రహాం విశ్వసించాడా లేదా? విశ్వసించాడు. కానీ ఎన్ని రోజులు పట్టింది? 25 సంవత్సరాలు పట్టింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఆయన మాట ఇచ్చి మాట నెరవేర్చుకునే దేవుడు. మనం ఏం చేయాలి? విశ్వాసంలో ఉండాలి, విశ్వాసం చేయాలి. నాకు పిల్లలు పుట్టరు అనుకోవటం అది పొరపాటు, లేదా నాకు ఉద్యోగం రాదు అనుకోవటము పొరపాటు, నాకు అది లేదు ఇది రాదు అనుకోవటం పొరపాటు. ఏదైనా సరే దేవుడు చేయగలడు, కానీ విశ్వాసం మాత్రం నీవు ఉంచుకోవాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. యోసేపుని అన్నలు ఏది చెడ్డ సమాచారం తండ్రికి చెప్తున్నాడన్న ఉద్దేశంతో ఏం చేశారు? ఆయన్ని నీరు లేని ఆ యొక్క నూతిలో లేదా గొయ్యిలో పడేసేసి ఆయన వారికి అమ్మేశారు. ఎవరికి అమ్మేశారు? ఇస్మాయిల్కి అమ్మేశారు. అమ్మేసిన తర్వాత తీసుకుని వెళ్ళాడు, అక్కడ బానిసత్వం చేశాడు. అనేక 21 సంవత్సరం ఇప్పుడు కూడా అడగలేదంట, దేవా నాకు ఈ శ్రమ ఏంటి, నన్ను ఆశీర్వదించి నాకు కళ వచ్చింది, ఆ కళ భావం ఏంటని అడగలేదంట. ప్రియమైనవారా, ఆ 21 సంవత్సరం తర్వాత అదేమైంది? నెరవేర్చబడింది. దేనికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వసించు, తప్పనిసరిగా నీకు జరుగుతుంది. అది శ్రేష్టమైన దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. దేనికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వసించండి. దావీదు మహారాజు రాజుని అభిషేకించాడు. ఎవరు అభిషేకించాడు? సమూయేలు అభిషేకించాడు. అభిషేకించి ఎన్ని దినాలైంది? ఎన్ని సంవత్సరాలు అయిపోయిందండి? సంవత్సరం అప్పటికప్పుడు అయిపోయిందా? అవ్వలేదు. ఎన్నో కష్టాలు పడ్డాడు. కానీ మాట ఇచ్చిన దేవుడు ఆయన రాజుగా చేశాడా లేదా? చేశాడు. అవును ప్రియమే, విశ్వసించండి. విశ్వాసంలో ఉండాలి. మనం దాగుచోటిగా ఏది? మూడవది ఏమవ్వాలి? విశ్వాసము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసములో మనము ఉండేవారముగా ఉండాలని దేవుడు చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసమును కర్తయు దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు మనము చూస్తూ ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అవును ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ ఉన్న వారిలో చాలామంది విచారములు ఉన్నారు, బాధలో ఉన్నారు, సమస్యలో ఉండవచ్చు. కానీ దేవుడు నమ్మకమైన వాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి సమయం లేదు కాబట్టి లూకాసు సువార్త 8వ అధ్యాయము 42వ వచనం చూడండి ఒక్కసారి. నేను ముందుకు వెళ్తాను. చెప్పేది పాస్టర్ గారు ఇచ్చిన సమయం అయిపోయింది. తావా సిద్ధంగా ఉన్నది కనుక యాయీరు ఒక మరి సమాజానికి ఆయన ఎలాంటి వాడు? అధికారి. ఈ అధికారి ఇంటిలో ఆమె కుమార్తె ఏమైపోయింది? జబ్బు పడి ఉంది. జబ్బు పడినప్పుడు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత అంటున్నాడు, మా యొక్క కుమార్తె 12 ఏళ్ళు ఈడుగా తన కుమార్తె సావ సిద్ధంగా ఉన్నది కనుక తన ఇంటికి రమ్మని ఆయన్ను బ్రతిమాలుకున్నాడు. చెప్పేస్తున్నాను, చదవదు. అప్పుడు బ్రతిమాలుకుంటే సరే వస్తానని ప్రయాణం అయ్యాడు. ఈ ప్రయాణమయ్యే లోపల మా అక్కడ 12 సంవత్సరాలు 12 సంవత్సరాలు రక్తస్రావం గల స్త్రీ, 12 సంవత్సరాల నుండి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ అక్కడ ఆయన వచ్చేసిన సమయంలో చెంగును ముట్టుకుంటే ఆయన ప్రభావం వెళ్ళిపోయి అక్కడ కొంత సమయం ఏమైపోయింది? ఆలస్యము. ఆయన నన్ను ముట్టిన వారు నా ప్రభావం వెళ్ళిపోయిందంటే వీళ్ళందరూ వచ్చి గుమ్ముకూడి ఎవరు. తర్వాత మళ్ళీ ఆమె సాక్ష్యం చెప్పింది,
ఇలా జరిగింది, నా రక్త కట్టడిపోయింది, అమ్మ విశ్వాసం వెళ్ళిపో అని చెప్పారు. ఆ సమయంలో అయిపోయింది. ఆ తర్వాత కొంత ఆలస్యమైనప్పుడు ఇక్కడ ఆ యొక్క ఎవరు సమాజపద అధికారి యొక్క ఒకడు మందిరపు అధికారి నుండి ఒకడు వచ్చి, 49 నీ కుమార్తె చనిపోయినది, బోధకుని శ్రమ పట్టవద్దు అతనితో చెప్పాను. యేసు ఆ మాట విని, ఇక్కడ మీరు గమనించుకోవాలి, యేసు ఆ మాట విని ఏమన్నాడు తెలుసా? భయపడవద్దు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చనిపోయిందని ఒక అధికారి ఇంటికాడి నుంచి వచ్చి ఒకడు చెప్తే, అధికారి ఒకవేళ వెళ్ళిపోదాం చచ్చిపోయిందని వెనక్కి వెళ్ళలేదు. దేనికి స్తోత్రం, హల్లెలూయా. వెనక్కి వెళ్ళలేదు. భయపడవద్దు అన్నప్పుడు అలాగే ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ నీకు ఏది పోయినప్పటికీ నీ భయపడవద్దు. అసలు ఆయన చెప్పే మాట ఏంటో తెలుసా? ఈ దినాన్ని భయపడవద్దు, నమ్మకం మాత్రము ఉంచో. ఎంత గొప్ప మాట అండి. ఆ నమ్మకం ఉంచు అన్నప్పుడు ఆయన నమ్మకం ఉంచాడు. మరి ఏం జరిగింది? ఆ కుమార్తె బ్రతికిందా లేదా? బ్రతికింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నమ్మకం, భయపడవు దేని విషయంలో. మన దేవుడు ఈ లోకమును జయించిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. భయపడవద్దు దేనికిని. బ్రతికించగలిగిన దేవుడు, అన్ని చేయగలిగిన దేవుడు మనకున్నాడు. ఒకవేళ ఆలస్యమైంది నీ హృదయంలో అనుకోవద్దు. దేవుడు కార్యమును చేయగలిగిన వాడిగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 4వ నేను చూసి ముగించేస్తాను. చూడండి ప్రియమైనవారా, చూడండి యెషయా గ్రంథము 2వ అధ్యాయము 10వ వచనం. అంట అక్కడ అంటున్నాడు, మట్టిలో దాగి ఉండం. 3 చెప్పాను, మీకు అర్థమైందా? మనం ఎక్కడ దాగు స్థలాలు? ఒకటి, రక్షణలో నీ జీవము యేసు ప్రభు దగ్గర దాగి ఉంది. 2వది సంఘములో. 3వది విశ్వాసంలో దాగింది. 4వది మట్టిలో దాగి ఉండమంటున్నాడు. ఏంటి మట్టి? దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు సాదృశ్యం. అబ్రహాం అంటాడు, నేను దుమ్మి వంటి వాడను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి మట్టి దేనికి సాదృశ్యం అంటే తగ్గింపుకు సాదృశ్యం. యేసు ప్రభు వారు అన్నారు అంట, యూదులు షార్ట్గా చెప్పారు సమయమే. యూదులు యేసు ప్రభు వారే అన్నారు, ఎవడు తగ్గించుకుంటాడో వాడు హెచ్చించబడతాడు. యూదులంట ఒక అధికారి ఉంటాడు, ఒక యూదులు యజమానుడు ఉన్నాడు అనుకో, వారికి 3 దాసులు ఉంటారంటే. ఎంతమంది దాసులు? 3 దాసులు. ఒక దాసుడు వచ్చి పై విచారణ చూసుకుంటాడు, ఆ కుటుంబం యజమానులు అవన్నీ కూడా. ఎలియాజరు ఉన్నాడు అనుకోండి, ఏం చేసుకున్నాడు? ఆ కుటుంబం ఆ సమస్యలన్నిటినీ కూడా చూసుకుంటాడు. ఇంకొక దాసుడు ఉన్నాడంట, ఆ యజమానికి చెప్పులు వేస్తాడంట. ఆ చెప్పులు వేస్తాడు. మూడవ దాసుడు ఏం చేస్తాడంటే, ఆ చెప్పులు తీసిన తర్వాత నీళ్లు పట్టి ఏం చేస్తాడు? కడుగుతాడంట. ఈ 3 దాసులు ఉంటారు. అంటే యేసు ప్రభు వారు లేకపోతే బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? ఆయన చెప్పులు వారును ఇప్పటికైనాను నేను పాత్రుడును కాదు. అంటే ఎంత తగ్గించుకున్నాడు ఒకసారి చూడండి. ఆ 2వది తగ్గించుకున్నాడు ఆయన. అంటే చెప్పులు బాప్తిసం ఇచ్చి యోహాను ఏమన్నాడు? చెప్పులు వారును ఇప్పటికైనా నేను పాత్రుడు కావడం అన్నాడు. కానీ యేసు ప్రభు వారి తగ్గింపు ఎంత అవుతుందో తెలుసండి? యేసు ప్రభు వారి తగ్గింపు ఏముంది? శిష్యులు పాదాలని కడిగాడు. అంటే ఆ యజమానుడు పాదాలని ఏ విధముగా ఆకారు శిష్యుడు అంటే ఆ పనివాడు కడుగుతాడో అంత తగ్గింపును ఆయన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనము తగ్గించుకోవాలండి. మనం తగ్గించుకొని ఎంత హెచ్చించబడాలి అనుకుంటే అంత హెచ్చించేవాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు. మనం తగ్గించుకోవాలి. యేసు ప్రభు వారు ఈ లోకంలో మహాదేవుడు. ఆ దేవుడు ఫిలిప్పీయులకు రాసిన పత్రికలు అంటాడు కదా, 2వ అధ్యాయం చూడండి ఒకసారి.
ముగించేస్తాను ప్రియమైన వారు, ముగించేస్తాను. 2వ అధ్యాయం ఫిలిప్పీయులకు రాసిన 2వ అధ్యాయం 5వ వచనం. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడేంటి? మనుష్యుల పోలిగా పుట్టి దాసుని స్వరూపం ధరించి తన్ను తానే రిక్తినిగా చేసుకొని, అంటే తన్ను తానే, మనమే, మనలో గర్వం ఉండకూడదు. ఒకవేళ నీకు ధనం ఉండొచ్చు, గర్వం ఉండదు. ఒకవేళ నీకు మంచి ఉద్యోగం వచ్చు, దాన్ని బట్టి ఏం చేయాలి? దేవుని స్తుతించు. నీకు మంచి ఆరోగ్యం ఉందా, దేవుని స్తుతించు, దేవుని స్తుతించు, లేకపోతే దేవుని మహింపరచు, మంచిది. కానీ అతిశయం, నేను తప్ప, నేను లేకపోతే ఏమీ లేదన్నట్టుగా మనము అతిశయము పడకూడదు. నువ్వు లేకపోతే ఇంకొకరిని అడతాడు దేవుడు. ఆయనకి ఏమన్నా లూటా మనుషులు అన్నాడు ఏలియా, నేను చచ్చిపోతాను అన్నాడు. చచ్చిపోతే నువ్వు చచ్చిపో, నేను ఎవరిని అడతాను? ఎలీషాని, ఎక్కడ ఉన్నాడో ఎలీషాని తీసుకొచ్చాడు. అవును ప్రియమైన వారు, మనది కాదు, అతిశయం వద్దు. అతిశయపడుట మంచిది కాదు. తగ్గించుకోవాలి. మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చించబడతాం. అసలు మనలో గర్వం ఉండకూడదండి ప్రియమైన వారా. అది ఎక్కడ దాగుచోటుగా ఉండాలంటే తగ్గించుకోవాలి. బాప్తిస్మిచ్చి యోహాను అంటున్నాడు, నేను ఆయన పాదముల చెప్పుల వారినైనను నేను ఇప్పుటకు యోగ్యుడను కాదు అంటున్నాడు ప్రియమైన వారా. కాబట్టి తగ్గించుకుందాం. ఇంకా వచనాలు ఉన్నాయి కానీ తప్పడం సమయం లేదు, చిన్న సమయం అయిపోయింది. కాబట్టి తగ్గించుకొని ప్రియమైన మన జీవితాన్ని మన ముందుకు వెళ్ళినప్పుడు ఆయన హెచ్చించేవాడు. ఇక్కడే కాదు మనం హెచ్చించబడ్డాం, తగ్గించుకునేవాడంట. ఎక్కడ హెచ్చించబడతాడో తెలుసా? ఇక్కడ హెచ్చించబడతాడు, పరలోకంలో కూడా హెచ్చించాడంట. దేనికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప ఆదితండి. ఇక్కడే కాదంట, పరలోకంలో కూడా హెచ్చించబడతాం. కాబట్టి మన ఈ 4 దాగుచోట్లుగా మనం ఉన్నప్పుడు వచ్చే భయంకరమైన అగ్ని, ఆ యొక్క తీర్పులో కూడా మనము భయపడవలసిన అవసరము లేదు. మొదటిగా ఏం చేయాలి? రక్షణ అనుభవాన్ని కలిగి ఉండాలి. ఎందుకంటే ఎప్పుడైతే రక్షించబడతావో అప్పుడు నీ జీవం ఎక్కడుంటుంది? క్రీస్తులో ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవది, పొలంలో ఉండాలి. పొలం అంటే సంఘం. మీరు దయచేసి రక్షించబడిన వారు ఎప్పుడూ కూడా దేవుని సన్నిధి మర్చిపోదు, రాకుండా ఉండకూడదు. ఎంత ఖర్చు అయినా పర్వాలేదు, అది దేవుడు నిన్ను హెచ్చించేవాడు ఉంటాడు. నేను ఒకసారి చెప్పాను, ఒక ఆయన దేశంలో ఒక సాక్ష్యం చెప్పాడు. దేవుని సన్నిధికి వెళ్తే నీకు జాబ్ తీసేస్తామని, ఇంజనీర్, పెద్ద ఇంజనీర్. అయితే అతను, నాకు వద్దు, నా దేవుని సన్నిధి కావాలన్నాడు. దేవుని సన్నిధి కావాలంటే తీసేశారు. వీళ్ళు అన్నారు, పిచ్చోళ్ళు, విశ్వాసము సన్నిధి వచ్చి సాక్ష్యం చెప్పుకున్నాడు. వీడి పెచ్చోడు, వీడు దేవుని సన్నిధి గురించి మొత్తం ఉద్యోగం మానేశాడు అన్నాడు. 2 నెలలు 3 నెలలు గడిచాయి. దేవుడు అద్భుతం, డబ్బలు జీతంతో దేవుడు ఏం చేశాడో తెలుసా? ఆయనకి ఆదివారం కూడా సెలవిచ్చి పంపించేవారు ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి దేవుని సన్నిధికి మీకు ఎంత కష్టమైనా సరే వచ్చేయండి, దేవుని సన్నిధిలో ఉండండి, దేవుని ఆరాధించండి. మూడవదిగా ప్రియమైన వారా, విశ్వాసములో మనము దాచబడాలి. మన విశ్వాసం ప్రేమలు ఉండాలి. 4వదిగా తగ్గింపు జీవితం మన జీవితంలో ఉండాలని. ప్రేమ తగ్గించుకున్నప్పుడు దేవుని హెచ్చిస్తాడు. నీకు ఏది ఉన్నా తగ్గించుకోవాలి. ఇతరులకు మనం మేలు చేసే వారంగా ఉండాలి, కానీ ఎప్పుడు కూడా కీడు చేసే వారంగా మనము ఉండకూడదు. మేలు నీ చేతన ఎంత మట్టుకు మేలు చేయడానికే. ఆ మేలు ఊరికే పోదాం, ఆ మేలు ఊరికే పోదాం. ఒక్క మాట చెప్పించి ముగించా. యెషయా గ్రంథము 26వ అధ్యాయం 7వ వచనం. అమ్మా ఏ చదువుతున్నామ్మా? యెషయా గ్రంథం 26వ అధ్యాయము 8 కాదు 21వ వచనం. వేసుకొని
దాగి ఉండుము. దేవునికి స్తోత్రం. అంతే అంటాడు ఇక్కడ, నీవు వెళ్ళి నీ అంతఃపురములో ప్రవేశించుము, నువ్వు వెళ్ళి నీ తలుపులు వేసుకొనుము, ఆ ఉగ్రత దినము తీరిపోవారు కొంచెము సేపు దాగి. మనకు కొంచెం సేపే ప్రేమిల వలరా. మరి దాగి ఉండే స్థలాలు, దాగి ఉంటే గొప్ప ఆశీర్వాదము. ఆ ఉగ్రత దినం వచ్చినప్పుడు అగ్నితో మొత్తం ఇది కాల్చివేయబడినప్పుడు ఆయన మనల్ని అంతఃపురము అని ఈ యొక్క 4 అనుభవాల్లో దేవుడు దాచి ఉంచి ఒక తీరిపోయిన తర్వాత 7 సంవత్సరాలు ఆ యొక్క ఆ మహా వివాహ ఉత్సవంలో మనం ఉంటాం. యుగములు కూడా ఉండే ఆ పరలోక రాజ్యమును స్వతంత్రించుకుంటాం. అటువంటి కృపలో మనం సాగాలని మిమ్మల్ని కోరుకుంటూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. మంచిదండి. ఇప్పటి వరకు చాలా అమూల్యమైనటువంటి సంగతులు మనం విన్నాం. ఒకసారి దేవునికి స్తోత్రం చెల్లిందాం అందరం కలిసి. హల్లెలూయా, హల్లెలూయా. 4 మాటలు మన ముందు ఉంచారు ఆయన కదండి. భయంకరమైనటువంటి ఉగ్రత దినము రాబోతుంది, 2వ రాకడ. ఆ రాకడలో, 2వ రాకడలో భూమి మరి మికుట వేండ్రముతో లయమైపోతుంది. భూమి దేని కొరకు నిల్వ చేయబడిందంటండి? భూమి దేని కొరకు నిల్వ చేయబడిందంట? అగ్ని కొరకు. అగ్ని కొరకు భూమి నిల్వ చేయబడింది. దేవాతి దేవుడు వచ్చే ఆ 2వ రాకడలో మనం ఎత్తబడాలి. మనం ఎత్తబడాలి అంటే మనం ఎక్కడ దాగి ఉండాలంట? మొదటిగా రక్షణ అనగా క్రీస్తునందు మన జీవము దాచబడి ఉండాలి. 2వదిగా సంఘములో, దేవుని పొలమైనటువంటి సంఘములో మనం ఎలా ఉండాలి? నాటబడిన వారమై. 3వదిగా ఆలోచన చేస్తే విశ్వాసం, విశ్వాసంలో మనము దాగి ఉండాలి. 4వదిగా తగ్గింపు జీవితం కదండి. తగ్గింపు జీవితం అది ఈ లోకంలో మరి హెచ్చింప చేస్తుంది. అంతేకాదు పరలోకంలో కూడా దేవుడు మంచి స్థానాన్ని ఇస్తానంటున్నాడు. శిష్యులు అడుగుతారు కదండి యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గరికి వచ్చి, పరలోకంలో ఎవరు గొప్పవారని. పరలోకంలో గొప్పవారిగా మనం ఉండాలి. ఈ లోకంలో గొప్పవారిగా ఉండాలని దేవుడు నిత్యము ఆయన ఆశీర్వదిస్తూ ఉన్నాడు. అయితే పరలోకంలో కూడా మనం గొప్పవారిగా ఉండాలి, ఆయన పిల్లలుగా, ఆయన బిడ్డలుగా. కాబట్టి తగ్గింపు జీవితం కలిగి ఆయన ఇచ్చే పరలోకంలో మనమంతా ఆయన ఎదుటి గొప్పవారిగా ఉండాలని మిమ్మల్ని అందరినీ కోరుతూ మరి చక్కటి వాక్య సందేశం అందించినటువంటి దైవ సేవకులు ఎస్ఏ జనని గారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. వారి గురించి ప్రార్థన చేద్దాం. విడిచిపెట్టు వచ్చినటువంటి సంఘం కొరకు కూడా మనం ప్రార్థన చేద్దాం. వారి యొక్క ఆరోగ్యం గురించి కూడా మనం ప్రార్థన చేద్దాం. పాస్టర్ గారు మరి అదేవిధంగా వారు ఎన్ని దినములు ఇక్కడ ఉంటారో అన్ని దినములు కూడా మరి దేవుడు ఆయన సజీవమైన రెక్కల చాటున కాచి కాపాడినట్లుగా వారి కుటుంబం కొరకు కూడా